హాయ్ అండి, వెల్కమ్ టు కమలాకరం. నేనండి మీ కమలాకరం. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే సూపర్. అందరు బాగుండాలి, అందులో మనం ఉండాలి. ఇక చూశారు కదండి, నేను మా అన్నయ్య ఇన్సిడెంట్ చూశారు. అయితే అన్నయ్యను ఆపరేషన్ తీసుకొచ్చారు, ఐసీలో ఉంచారు. అయితే ఈరోజు ఐసీ నుంచి రూమ్ షిఫ్ట్ చేస్తారు. రూమ్ షిఫ్ట్ చేసినప్పుడు తనతో ఈరోజు కొంచెం తనతో స్పెండ్ చేద్దామని వెళ్తున్నాను. అయితే అది ఎట్లా ఉంటుందో ఒకసారి చూద్దామా? లెట్స్ గో నౌ. అండి, మా అన్నయ్య చిన్నగా ఉన్నప్పటి నుంచి నేను మా అన్నయ్య అఫెక్షన్ ఎక్కువ ఉంటుండే. నేను 3-4 ఇయర్స్ అప్పుడు నుంచి మా అన్నయ్యని పట్టుకుని వెళ్ళేవాడిని. కాకపోతే మా అన్నయ్యకు కన్ను లేవని ఎవరైనా అంటే మాత్రం నాకు చాలా కోపం. నేను ఇంతవరకు ఎప్పుడు అట్లాంటిది లేదు. కాకపోతే నాకు మా అన్నయ్యకి వచ్చేసి 8 ఇయర్స్ డిఫరెంట్ ఉన్నప్పటికీ ఫ్రెండ్స్ లాగా ఉంటాము. ఎందుకంటే మా అన్నయ్య కళ్ళు కనిపించావు కాబట్టి అన్న తమ్ముడు అంటే కొంచెం అట్లా ఉండకుండా ఫ్రెండ్లీగా ఉంటాము. ప్లస్ ఇంకొకటి ఏంటంటే మా అన్నయ్య మా ఫ్రెండ్స్ వచ్చి ఎవరైనా వచ్చేసి నేను ఎవరో చెప్పుకో ఇది అది అంటుంటే ముందుగా నేను పేరు చెప్పేవాడిని. అదే అండి నాకు అప్పటి నుంచి ఇప్పుడు ఉంది. కాకపోతే ఇప్పుడు లైఫ్ స్టైల్ వేరే అయిపోయినాయి. తన ఫ్యామిలీ, పిల్లలు, వాళ్ళు ఏంటంటే ఎక్కడున్నా ఎవరు అయినా అన్నదమ్ములు కానీ ఎవరికి ఫ్యామిలీస్ వాళ్ళు హ్యాపీగా ఉంటే వాళ్ళకి ఎలాంటి టెన్షన్స్ ఉండవు, ఏముండదు. అదే అండి, ఈరోజు మా అన్నతో కొంచెం టైం స్పెండ్ చేద్దాము, తనతో మాట్లాడదామని వెళ్తున్నాను. అట్లనే ఈరోజు సాయంత్రం వరకు అక్కడే ఉండి మళ్ళీ వస్తాను. ఎందుకంటే ఇంకా దగ్గరనే నైట్ వచ్చి పడుకొని రెస్ట్ తీసుకొని మళ్ళీ ఇప్పుడు వెళ్తున్నానండి. చూద్దాం ఎట్లా ఉంటుంది ఏంటిది, అక్కడక్కడ విషయాలు ఎట్లా ఉంటాయి, మా అన్నయ్య పెయిన్స్ ఎట్లా ఉన్నాయి. నాకైతే మా అన్నయ్యని చూడలేకపోయాను అసలుకి. ఎందుకంటే హ్యాపీనెస్లో ఉన్నప్పుడు సాడ్నెస్లో చూడలేము. కాకపోతే తట్టుకోవాలి. మనం కొంచెం అట్లా ఉన్నామంటే ఇంకా వాళ్ళు ఇంకా బాధపడతారు. అదండి, చూద్దాం ఎట్లా ఉంటుంది. మనం రాడు షాయ్ తెస్తే షాయ్ కాదు, అది గట్ట పడుతుంది. షాయ్ అంటుందా? ఏ షాయ్ ఉంటుంది అన్నా? చెప్పు. అదే కాదే, అందరు వస్తే ఏడ్చిన నన్ను వస్తే ఎందుకు ఏడవాలి అన్నా? ఏడవాలా? నేను డబ్బులు అయిపోతున్నాను కానీ లేకపోతే ఆపరేషన్ భయంతో కాదు నేను ఎవరికి ఏం అన్యాయం చేసినా. అది అన్నా ఒకటి చెప్పన్నా అన్నా, సరసనా ఇంకోటి చెప్పనా? ఏదో పెద్ద గండమే అది తప్పింది, చిన్నదాంతో పోయింది. అదే తలగిలా తలిగింటే పరిస్థితి ఏమవుతుండే? అవునా కదా? ఒక రాయి ఉండే, ఏమన్నా తల తలిగితే పరిస్థితి మరి బోర్డు ఉంది. ఇంకా మీరు తెచ్చి పోతున్నారా? ఇంకా సుజనా స్నానం చేసినావారా? ఎడిపోతున్నావు? సాయి ఉండకపోతే ఏం చేస్తాను? 1,50,000 తీసుకున్నప్పుడు పుణ్యానిక. అవునా? నీ రక్తం ఎంత ఉంది నీకు? అంటే నీది ఎంత పోయింటుంది అని చెప్పాయి? అంటే నేను అంతా 50% ఉందండి నీ దగ్గర రక్తము. నువ్వు ఒక పూట తింటావు అన్న, నేను 4 పూటలు తింటా, టైం తింటా. నా దగ్గర బ్లడ్ ఎక్కువ ఉంటుంది. నువ్వు తక్కువ తినడానికి నీకు బ్లడ్ ఎట్లా ఎక్కువ ఉంటుంది? ఏ తింటావే? ఒక పూట తింటావు అవే తింటా. అక్క రాత్రి పూట డబ్బా లడ్డు కిట రాత్రి పూట డబ్బా కచ్చకాయలు 10 రోజులు 20 రోజులు తిన్నా. ఏవి నువ్వు భక్షాలు చేస్తే 4 రోజులు తింటా. 4 రోజులు మనకు అందరు భక్షాలు ఇస్తాం కదా. నువ్వులు తినాలి, మంచి నువ్వులు. నువ్వా అన్నీ తింటావు? ఏం తినదు? అది తినదు. సరే నాకు అన్న, నీకేమి ఇస్తాను? పప్పు, వంకాయ కూర, తలకాయ కూర, డీసుగా. ఇక 2 తప్ప నువ్వు కూరగాయలు ఏమన్నా తింటే ఆలుగడ్డ తీయ వాడవుతుంది. ఎందుకంటే మన చిన్నప్పుడు అప్పుడు కడుక్కొని జైలు పెట్టుకొని డబ్బాలు కడుక్కొని జైలు పెట్టుకొని బావసపక్కలాగా బెండకాయలకి వస్తున్నాము, అతికించుకుంటుంది కదా చెప్పలాక పోతులాగా అతికించుకుంటుంది కూడా కడుక్కుంటుంటుంది.
రొట్టె ఇస్తేనేమో అది పిసికి జేబులో పెట్టుకొని ముక్కలు తెచ్చి జేబులో పెట్టుకున్నాను. జొన్న రొట్టె గోధుమ రొట్టె బియ్యం పోసుకోవాలి జేబులా చేసి ఇంకా అలా ఉసుకల కాలు పెట్టి గూడు కడుతుంటే పిట్ట గూడు. అన్న నన్ను కొట్టిన గుర్తుకుందా అన్న మోషన్కి పోతే కానీ అది కాదు సాయమ్మా కావాల్సిన సాయ్ నన్ను మోషన్కి పోతుంది చిన్న ఉన్నప్పుడు మోషన్కి వెళ్తుంది బేట నా కాపలు ఎవరు తెలుసా నాయన అయితే నేను అక్కడ కూర్చున్నా చిన్న ఉన్నప్పుడు కట్టె తిప్పుతుంటే కదా రా పందిని కొట్టడానికి పోయి నిన్ను కొట్టిన తలకి వేసుకొట్టి నాకు తీసిన ఈడ వాసింది కదా ఇంత వాసింది బేదమ్మాలు ఏమో ఇస్తే తీసుకొచ్చి పకోడీలు అవి ఇస్తే దాని చెప్పాకు రాని నాకు తీసుకొచ్చి పెట్టావు కదా ఆయన కొడతాడు కదా. ఏం కొట్టాడన్నా కొట్టలే కొట్టలే చచ్చిపోతుంది కదా బిడ్డ తమ్ముడు నువ్వు కావాల్సుకొని కొట్టలేదు అని అట్లంటే చేసి నేను ఎత్తిన రాయలేదా అవును 10 కొట్టాలి అయితే డబ్బు చేసి 2 3 గట్టిది సో ఆల్రెడీ ఏం చెప్పింది డాడీ గట్టిగా ఉంది నేను రాయితోటి మెత్తగా దంచిస్తే సఫర్ అయ్యామని చెప్పింది. నా పనులు సూపర్ ఉంటాయి అన్న. సరే తిని డాడీ అన్నది. ఇట్లా పన్ను పట్టును రక్తం వస్తూనే ఉంది తింటుండే. ఈమెమో మొత్తుకుంటుంది. ఇక నేను ఎందుకు మొత్తుకుంటున్నా అంటే ఇక చెప్పింది నిన్న మాత్రం నిజంగా డేంజరే అంటే ఏం కాదు ఆపరేషన్ అయినాక నరకలు చూస్తాను తెలుసా భయం కాదమ్మా అది విపరీతమైన పెయిన్స్ వస్తాయి అది మత్తు దిగినాక విపరీతమైన పెయిన్స్ వస్తాయి నాకు అప్పుడు అయితే ఇయ్యలేదు ఇయ్యరు ఏమన్నా నువ్వు చెయ్యి మొత్తం రాడ్ వేస్తున్నావు పెద్ద ఇంచుకి పైన చిన్న ప్లేట్లు వేస్తున్నావు అంటే వాడు ఈడ అది ఏందో పెడుతున్నాడు మనకు స్పర్శ రావట్లేదు కానీ ఇలా పెట్టిండు ప్లేట్ లాగా పెడితే నేను కోస్తున్నా అనుకున్నాను అన్నీ మీదేస్తారు అంటే అట్లా కాదు ఆపరేషన్ చేసినప్పుడు ఇద్దరు మాట్లాడుకునే చేసిందా అక్కడ పోతే నేను ఎట్లా చేయాలి అంటాడు నాకేం గుర్తుంది నువ్వు అక్కడ పోతే నువ్వు దొబ్బుతున్నావు నేను పోతున్నాను అంటే ఏమంటున్నాడు మాట్లాడుతూ చేసాను నువ్వు పోతున్నా అయిపోయింది నీకు బాగా మంచిగానే అయింది అన్నాడు అలా కూడా చెప్పినాను కదా సారు ఏమైనా చెప్పిపోయిందండి ఇప్పుడు ఆమె కూడా అంటుంది కదా సారు మాస్టారు అన్నీ ఏమో చెప్పిందంట కదా ఆయన కాదు చెప్పింది వీళ్ళ డాక్టర్ స్వామి బాగా వేసుకుంటాడు కనిపించలేదు నాకు ఈయన మన డాక్టర్ వచ్చిండు ఆయనే చూసిన నీకు ఏం కాదు నువ్వు పోయినా ఉన్నా నేను వచ్చినా నీ బిల్స్ నీకు అన్ని నువ్వు ఏం కావాలంటే అది ఇస్తాను ఇక్కడ ఆయన ఆఫీస్ అయినా మూమెంట్ ఉంది ఎవరు చేతికి చేకి ఎవరు అవుతుంది మూమెంట్ బాగానే ఉన్నది అదే లోపల బొక్క ఎరిగింది కదా ఏం చేస్తాం ఇప్పుడు వాళ్ళు ఎవరు వస్తున్నారు కదా అన్నవాళ్ళు వస్తాను ఇప్పుడు ఈమె ట్యూషన్ కూడా అంతే కదా 8 గంటలకు పోతాం పిల్లలు ఇప్పుడు ఏంటంటే ఫీజులు ఇచ్చేట కావాలా ఫీజులు ఎగదెగుతారు కదా కానీ మొత్తం పైన లాస్ట్ వరకు ఆయాసులు ఆపరేషన్ వాళ్ళు అటుగా ఆపరేషన్ కంపల్సరీ అన్న ఇప్పుడు ఇంకోటి తెలుసా కట్టుకున్నదేమో 3 నెలలు పడుతుంది తెలుసా క్రాక్ వచ్చింది అనుకో 3 నెలలకేమో పట్టి తీస్తాడు ఇంకా 3 నెలలకేమో అది అవుతుంది ఇది ఆపరేషన్ ఇంకెప్పుడైతే అంతే చేయి తీయడానికి రాదు ఏం రాదు అదే ఈ ఆపరేషన్ అయితే నెల లోపల క్లియర్ అవుతుంది అన్నా బాయనా మంచిగా జాగ్రత్త మరి రేపు మళ్ళీ వస్తా